నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 9న తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. ప్రజల సమస్యలు 15 రోజుల్లో పరిష్కరిస్తాం. సైదాపురం, మనుబోలులోని రెవెన్యూ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన తహసీల్దార్లు. రైతులకు యూరియా, ఎరువుల కొరత లేకుండా చూడాలి. చిల్లకూరులోని ఎంపీడీఓ, ఏఓ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన సిపిఐ నాయకులు. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. నాయకులు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, గత వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి అన్ని హామీలు నెరవేర్చారని తెలిపారు. రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఈ నెల 9వ తేదీన గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తలపెట్టిన అన్నదాత పోరుపై రైతులు, పార్టీ శ్రేణులు ఇరువుగా హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. పంట పండించే అంటే అన్నదాత సుఖీభావ అన్నారు, అన్నదాత పోరని పేరు పెట్టారు. కానీ ఒక వరే కాదు, నిమ్మ, మిర్చి ఏ పంట తీసుకున్నా కూడా రైతు సంతోషంగా లేదు, సంతృప్తిగా లేడు అని అంటే ఎక్కడ తప్పుపోతుందని ప్రభుత్వం కూర్చొని ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సమృద్ధిగా వర్షాలు, గిట్టుబాటు ధర అందే విధంగా గవర్నమెంట్ ఏ పంట అయినా తగిన ధర రైతులు సంతోషంగా ఉన్నారు. 5 సంవత్సరాలు ఆశ చూపించాడు చంద్రబాబు నాయుడు. నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను, ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తాను, అమ్మా తల్లి 18 సంవత్సరాలు నీకు వచ్చిందంటే నెల నెల డబ్బులు ఇస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను, లేకపోతే నెలకు 3000 ఇస్తాను. ఇలాంటి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఆటలు మర్చిపోయి దాన్ని ఊసే ఎత్తకుండా ఒకవైపు, రెండో వైపు అది ఏమి దురదృష్టం గాని చంద్రబాబు కరువు కవల పిల్లలు అంటారు. అలా అతివృష్టి, అనావృష్టి ఈ ఒక్క సంవత్సరంలో రైతులు అందరూ ఇబ్బంది పడ్డారు. దిగుబడి సరిగా లేదు, దానికి తగిన ధర దక్కలేదు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. యూరియా దొరకటం లేదు, ఫర్టిలైజర్ దొరకటం లేదు, రైతుకు దొరకటం లా బ్లాక్ మార్కెట్ లో దొరకదు. మన ప్రాంతంలో కోత కూడా అయిపోయింది, కానీ అవసరం ఉన్నప్పుడు దొరకలేదు, టైం కూడా కొనలేదు అనుకుంటారు కదా, రేట్ కూడా ఇవ్వాలి. ఇది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. రైతుల తరఫున నిలబడే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేయాలి. మరొకసారి ఈ మోసపూరిత మాటలు నమ్మము అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఎలక్షన్స్ ఎప్పుడైనా రానియండి, ఇంకా తొందరగా రావాలని కోరు. ఇప్పుడెప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దించేస్తామా? మన మేలు కోరే, మన మంచి కోరే, మన గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. సబ్ కలెక్టర్ గారికి రేపు ఈ వినతి పత్రం ఇచ్చి, ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని డివిజన్లోనూ ఈ ప్రోగ్రాం జరగబోతుంది. ఇంకా వారికి తెలిసిన పద్ధతులు ఎలా, ఎక్కడ అడ్డు వేయాలి, ఏ విధంగా ఆపాలి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రేపు ఆ పని తప్పకుండా గూడూరు డివిజన్ లో, గూడూరు టౌన్ లో క్లాక్ టవర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్లి ఇవ్వటం జరుగుతుంది. ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ పాల్గొన్నారని
ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లి విజయకుమార్ రెడ్డి, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ సుభద్ర సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ సుభద్ర తదితరులకు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. సమస్యలు పరిష్కరిస్తామని వారు బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించామని తెలిపారు. ఆయా శాఖల ద్వారా వాటిని సకాలంలో పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లో సమస్యలుంటే తమ వద్దకు రావాలని, నెల్లూరు కార్యాలయాలకు వెళ్లవద్దని ఆమె వివరించారు. ప్రతి సోమవారము మన మండలంలో జరుగుతుంది. ప్రతి గ్రామంలో సంబంధించిన ప్రజలు ఇక్కడికి వచ్చి వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతానికి ఈరోజు 3 అర్జీలు వచ్చాయి. వెంటనే పరిష్కరిస్తాము. మీకున్న సమస్యల్ని నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వస్తే మీ సమస్యలు మేము పరిష్కరిస్తామని తెలియదు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రమాదేవి కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆమె అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను ఆన్లైన్ లో నమోదు చేసి 15 రోజుల్లో పరిష్కరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, ఏపీఎం వనజాక్షి, ఎంఈఓలు ఓబులేసు, రమేష్, పంచాయతీరాజ్ ఏఈ విజయభాస్కర్, ఏపీఓ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకమని, విద్యతోనే పేదరికాన్ని దూరం చేయవచ్చని పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఈ గిరినాథ్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో పేద విద్యార్థుల ఫీజు నిమిత్తం ఆయన ఆర్థిక సాయాన్ని అందజేశారు. పట్టణంలోని పూలతోట కాలనీ ప్రాంతంలో ఏర్పాటైన శ్రీ సరస్వతి శిశు మందిరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఈ గిరినాథ్ పేద విద్యార్థుల ఫీజు నిమిత్తం 37,000 రూపాయల నగదు చెక్కును అందజేశారు. 160 మంది పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరినాథ్ మాట్లాడుతూ విద్యతో పేదరికాన్ని దూరం చేయవచ్చని తెలిపారు. దాతలు అందిస్తున్న చేయూతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన వివరించారు. ఈ డివిజన్లో గూడూరు డివిజన్లో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేశాను. అట్లాగే గూడూరులో కూడా దాదాపు 8 సంవత్సరాలుగా పనిచేశాను. నాకు అప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నా మిత్రుడు, సహచరుడు రియాజ్ గారు నన్ను ఈ సేవా రంగంలో కూడా మీరు కూడా రండి సార్, పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, వాళ్ళ అభివృద్ధి కూడా మనం కూడా ఏదైనా చేద్దామని ఆయన ప్రోత్సహించడం, అట్లాగే నా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నేను మాట్లాడుకుని మేము అందరం ఈ స్కూల్ని ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే దత్తత తీసుకున్నట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. పిల్లలు చదువుకుని వాళ్ళు కూడా భవిష్యత్తులో మాలాగా పైకి రావాలి అని ఈ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో పైకి రావాలని కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళకి ఏదన్నా ఉంటే ప్రోత్సహించడంగా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ పిల్లలందరూ బాగా చదువుకుని మీరు చదువుకుంటున్న ఇన్స్టిట్యూషన్కి మీకు బోధన చెప్పినటువంటి ఉపాధ్యాయులకి మీరందరూ గర్వకారణంగా నిలుస్తారని, ఇక రాబోయే ముందు రోజుల్లో కూడా మీకు ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు మీ హెచ్ఎం గారి ద్వారా లేకపోతే మన మురళీరెడ్డి గారి ద్వారా ఏదన్నా చెప్తే
మీ అందరికి కూడా నేను హెల్ప్ చేయడానికి ముందుంటానని మీ అందరికీ మాట్లాడుతూ మీరు చేయటం కాదు, మీరందరూ చదువుకోవాలి, చదువులో బాగా చదువుకుని పైకి రావాలి. మామూలుగా ఇంకా పలువురు మాట్లాడారు. తీసుకురావాలని చెప్పి వైద్య ప్రభాకర్ రెడ్డి గారు తాపత్రయపడ్డారు. ఆ తదుపరి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఈ పాఠశాలని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాదు, వారు స్వయంగా పిల్లల భవిష్యత్తు కోసం పాఠాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి అదంతా మనం కళ్ళారా చూసినాము. ఒక మంచి మనసు ఉన్నటువంటి వారు దీన్ని స్థాపించి దాన్ని పురోగతిలోకి తీసుకురావడం చాలా అభినందనీయమైన విషయం. ఈరోజు ఇక్కడ చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇందాక మన మురళీరెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 60 మెంబర్స్ ఉన్నారు, 80 మెంబర్స్, ఈ రోజు చూసేసరికి 160 అబౌవ్ ఉన్నారు. అదేవిధంగా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి ఈ పాఠశాల ఇంకా అభివృద్ధి పదంలో నడిచి అందరికీ కుల మతాలకు అతీతంగా అందరూ విద్యార్థులు ఇక్కడ పేద విద్యార్థులను తీసుకుని చదువు చెప్పించడం చాలా అభినందనీయ విషయంగా భావిస్తున్నా. ముఖ్యంగా ఆ కేంద్రాల గారి గురించి చెప్పాలంటే వారు ఇక్కడ గూడూరులో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నప్పుడే లైనిజంలో చేరడం జరిగింది. చేరుతుండగానే వారిద్దరు దంపతులు మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 2 బిల్డింగ్స్, అదేవిధంగా మన కమిటీ మెంబర్ అయినటువంటి రవిచంద్ర గారు పైన 2 రూమ్లు, అంతకుముందు రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ని ఎంతో అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో అందరూ సహకారంతో మన శిశు మందిరంని మరింత ఎత్తు తీసుకుపోవాలా. ఇన్ని కూడా నేను చేసేదానికి ముఖ్య కారణం మన విద్యార్థులు భవిష్యత్తులో వారు ఉన్నత చదువులు చదివి సమాజంలో వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని, అదేవిధంగా వారు జీవితంలో ఉన్నత స్థాయి పొందడానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఒక విన్నపం, మీరు పట్టించే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకొని తద్వారా మీరంతా బాగా ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఈ అకాడమిక్ స్టార్టింగ్లో అమెరికాలో ఉండడం జరిగింది. సరేలే సార్ వచ్చిన తర్వాత అడగదామని నేను అమ్మనే ఉన్నాను, కానీ సార్ అక్కడి నుంచే డిమాండ్ చేశాను. ఎంత శ్రద్ధ లేకపోతే ఆయన ఫోన్ చేసుకుంటారు. అమెరికా నుంచి మనకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి మన పిల్లలకి ఫీజు పంపించాలి కదా, ఎట్లా అంటే సర్లేదు సార్ మీరు వచ్చిన తర్వాత ఇద్దరు లేదు సార్ అని లేదు ఫోన్పే పంపిస్తున్నాను, ఫోన్పే చేసి. అలాంటి సిన్సియర్ వ్యక్తులు మనకు దొరకడం చాలా అరుదుగా దొరుకుతారు. మన లైన్స్ క్లబ్ కూడా ఒక గర్వకారణం. అలాంటి వ్యక్తులు మన లైన్స్లో ఉన్నారంటే చాలా సంతోషమైన విషయం. ఈరోజు సార్ ఇక్కడికి వచ్చి ఆ ఫీజు ఇచ్చేదానికే వచ్చారు. ఫీజు ఇచ్చేసి వెళ్ళిపోకుండా ఈరోజు మీతో కలిసి భోంచేయాలని వచ్చారు. సారు మీతో కలిసి భోంచేయాలని వచ్చారు. మీరందరూ కూడా ఆనందంగా ఈరోజు సార్తో కలిసి భోంచేయాలి. భోజనాలన్నీ ఇక్కడ సార్ చేయించి ఇక్కడ తీసుకొచ్చి మీకోసం ఇక్కడ ఉండి భోంచేసుకోవాలని వచ్చారు. ఈ కార్యక్రమం మనం లైన్స్లో మన మెంబర్గా ఉన్నారు కాబట్టి లైన్స్ కార్యక్రమంగా కూడా ఉంది. అనంతరం క్లబ్ ప్రతినిధులు ఆయనకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అక్కన రమణయ్య, రవిచంద్రారెడ్డి, సీనియర్ లైన్ షేక్ రియాజ్ అహ్మద్, రొటేరియన్ మయూరి శ్యామ్ యాదవ్, రూపేష్ రెడ్డి, వీరేంద్రనాథ్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు, యూరియా కొరత లేకుండా అరికట్టాలని, రైతులకు సకాలంలో అందేలా చూడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు కోరారు. చిలకూరులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిర్వహించిన ధర్నాలో నాయకులు, కార్మికులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, మండల కార్యదర్శి రమేష్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ, ఏఐఎఫ్ నాయకులు సునీల్, నాయకులు గోపాల్, వెంకటేశ్వర్లు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కారులో యూరియా అదేవిధంగా ఎరువుల కొరతకు సంబంధించి రోజు చిలకూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చిలకూరు మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక రకాల పంటలు
మెట్ట ప్రాంతంలో వేరుశనగ కానీ పత్తి కానీ అది అనేక రకాల పంటలు ఈరోజు చిరుధాన్యాల పంటలు వేసుకొని ఈరోజు జీవనం సాగిస్తున్నారు. అటువంటి ప్రాంతంలో ఈరోజు యూరియా కొరత సృష్టించి కొంతమంది బడా కార్పొరేట్ శక్తులు యూరియాని లోడ్లు డైరెక్ట్గా గోడాల నుంచి వాళ్ళ గోడాలు తరలించుకుంటూ పేద ప్రజలు సామాన్య మధ్యతరగతి ప్రజలకి యూరియా కొరత సృష్టిస్తూ ఉన్నారు. యూరియా కొరత సృష్టించినటువంటి వల్ల చిన్న మధ్యకారు రైతులన్నీ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వాళ్ళు ఎకరం అరెకరం 2 ఎకరాలు పొలం వేసుకొని వాళ్ళకి యూరియా కొరత లేదంటే ఈరోజు చాలా దుర్భాగ్య విషయం. గవర్నమెంట్ ఏమో మేము ఈ రోజు పేపర్లో కూడా 77 మెట్రిక్ టన్నులు ఈరోజు నిల్వ ఉంది, ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటారు. ఈరోజు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు ఇటువంటి జిల్లాలంతా కూడా మాకు యూరియా కొరత లేదని చెప్పి ఈరోజు రైతులు అనేక విధాలుగా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని చూసి ఈ భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ప్రతి మండలం దగ్గర కూడా అగ్రికల్చరల్ ఆఫీసులు ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో ఈ ఎరువుల కొరతను నివారించే పద్ధతిలో మనమంతా కూడా నిలబడి ధర్నాలు చేసి వాళ్ళకి తెలియజేయాలని చెప్పి తెలియజేశారు. ఇవాళ రాష్ట్రంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర ఏరియా అంతా కూడా మన సీజన్ స్టార్ట్ అయిపోయింది. అయితే అక్కడ ఏంటంటే ఎరువుల కొరత విపరీతంగా కనబడతా ఉంది. ఆ ఎరువుల కొరతకి ఏంటంటే ఇప్పటికే అనేక రకాలుగా పారులు తీసే జనాలు ఏంటంటే క్యూలో ఉంటున్నారు, అయినా వాళ్ళకి దొరకడం వల్ల యూరియాలు. కానీ ఈరోజు ఏంటంటే మనకు కూడా సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికే మనం చెప్పేది కూడా ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క రైతుకు కూడా ఏంటంటే యూరియా కానీ అదేవిధంగా డిఏపి కానీ అనేక ఎరువులు పురుగు మందులు అన్నీ కూడా అందుబాటులో ఉండాలి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని కూడా యూరియా కానీ డిఏపీలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సబ్సిడీ కింద ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ పట్టించుకోకుండా యూరియాను మాత్రం అప్పుడప్పుడు కొంత ఇచ్చారు. కానీ ఇప్పుడైతే మరి మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండడం లేదని, సమస్యలు చెప్పుకునేందుకు వస్తే మధ్యాహ్నం 12 గంటలైనా కార్యాలయం తెరుచుకోలేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తదితరులు తెలిపారు. చిలుకూరులోని ఏవో కార్యాలయం వద్ద అధికారులు లేకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, మండల కార్యదర్శి రమేష్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ, ఏఐవైఎఫ్ నాయకులు సునీల్, నాయకులు గోపాల్, వెంకటేశ్వర్లు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చరల్ ఆఫీస్ దగ్గర చిలకూరు దగ్గర మేము ఈరోజు ధర్నా చేసి ఆ బాధలు చెప్పుకోవాలా. ఈ ఎరువులు రాబోయే రోజుల్లో ఎరువుల ఇబ్బందుల గురించి, విత్తనాలు ఇప్పటికి ఇవ్వలేదు వాటి గురించి అనేక రకాల సమస్యలు రైతులకు ఉన్నటువంటివి కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి తెలియజేయాలని చెప్పి వస్తే ఇప్పుడు 11, 12 కాబోతుంది. ఇప్పటికి కూడా ఏంటంటే ఎవరు ఒక ఆఫీసర్ కూడా లేకుండా అగ్రికల్చరల్ అంతా ఆఫీసులు మాత్రం పెట్టుకొని ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి బ్లాక్ మార్కెట్లో మన చిలకూరు మండల వ్యవసాయ అధికారులకి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి ఎరువుల యాజమాన్యానికి మధ్య అనేక సంబంధాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళకి ఊడిగం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏంటంటే రైతుల పక్షాన పేదల పక్షాన నిలబడకుండా వీళ్ళు అనేక రకాలుగా వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏంటంటే లంచాలు తీసుకుంటూ వాళ్ళ దగ్గర ఏంటంటే సబ్సిడీ వాళ్ళ ఇది లాభాలు గడిస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో పలు రకాల రైతాంగ సమస్యలపై ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఈరోజు చిలకూరు అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి యూరియా మీద, విత్తనాల మీద, ఎరువుల మీద వినతి పత్రం ఇద్దామని చెప్పి పేద ప్రజలు మేమంతా కూడా సిపిఐ ఆధ్వర్యంలో వస్తే 11:30 అయినా కూడా 11:40 అవుతా ఉంది. ఇంతవరకు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అదేవిధంగా వాళ్ళ సిబ్బంది కూడా ఎవ్వరూ లేకుండా ఈ ఆఫీస్కి తాళం వేయటం అంటే ఎంత దుర్మార్గం విషయం. ఈరోజు చిలకూరు మండలం అంటేనే అనేక గ్రామాలు, రైతులు, అనేక మంది ఈ అగ్రికల్చర్ ఆఫీస్కి ఏదో పని మీద నిమిత్తం వస్తుంటారు. కానీ ఇటువంటి అగ్రికల్చర్ ఆఫీసరు పేద ప్రజలకి ఎక్కడ కూడా న్యాయం జరిగే పద్ధతులు లేకుండా ఈరోజు ఏదో పెద్ద పెద్ద వ్యక్తులు, రాజకీయ పలుకుబడిన వ్యక్తులు వస్తే సమాధానం చెప్తున్నారు. కానీ ఈ విధంగా పేద ప్రజలు వస్తే కూడా ఎక్కడ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి రోజు అగ్రికల్చర్ ఆఫీసర్ లేదు. ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు గ్రామాల్లో ఉండే పేద ప్రజల కోసం మీరు పనిచేయడానికి అనుకున్నారా,
పెద్ద పెత్తందారి వ్యవస్థకి మీరు ఊడిగుం చేయడానికి ఉన్నారని చెప్పి కూడా మేము సిపిఐకి మేము అడుగుతున్నాం. ఎక్కడైనా కానీ ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అదే పీడీ గారు కానీ దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని పేద అధికారులు ఈరోజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ యాప్ ను తీసుకువచ్చిందని, తద్వారా ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులు పరిష్కరిస్తారని ఎంపీడీఓ రవీంద్రబాబు తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న భూ సమస్యలు, ఇతర సమస్యలను వాట్సాప్ నంబర్లో పెడితే ఉన్నతాధికారులు స్పందించి ఆయా శాఖల అధికారులకు పంపుతారని ఎంపీడీఓ రవీంద్రబాబు వివరించారు. ల్యాండ్కి సంబంధించి కానీ లేదంటే ఇతర సర్వీసెస్ సంబంధించినట్టు కానీ ఇలాంటివి చాలా సర్వీసెస్ వాట్సాప్ ద్వారా కల్పించేదానికి అవకాశం కల్పించేదానికి దాంట్లో కానీ మన ఎవరికైతే అవసరమో వాళ్ళు కానీ అప్లై చేస్తే హాయ్ అని కానీ మెసేజ్ ఇస్తే వెంటనే ఆయన కాల్ వస్తుంది, మనకి కాల్ రావడం జరుగుతుంది. ఆ కాల్కి మనకి ఏమైతే అవసరమో అవి చెప్తే వాళ్ళు వెంటనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళకి ఏమైతే నీడ్స్ ఉన్నాయో దాన్ని చేయడం జరుగుతుంది. ఇది ప్రతి శుక్రవారం మన సచివాలయ స్టాఫ్ ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి మామూలుగా ప్రతి పౌరుడికి సెల్ ఫోన్లో ఎలా చేయాలి ఏందని చెప్పని మొదలు పెట్టడం జరిగింది. ఇది అందరూ సైదాపురం గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకొని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి వద్ద నుండే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంజూరు కాబడిన MG 15th ఫైనాన్స్ గ్రాంట్ నిధులు మన గ్రామ పంచాయతీలకు అలొకేషన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనకి పంచాయతీలకి మంజూరు కావడం జరిగింది. దానికి టైడ్ అన్టైడ్ గ్రాంట్స్ కింద నామ్స్ ప్రకారం పంచాయతీలు వాటిని ఖర్చు చేసేదానికి ఆల్రెడీ మనకి ప్రభుత్వం నుండి గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారం మన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆ సూచనలు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం, నెట్వర్క్ అధ్యక్షుడు ధనుర్జా, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, మురళీనాయుడు, వాకాటి రామ్మోహన్ రావు, నవీన్, జయకుమార్, వెంకటేశ్వరరావు, పిల్లెళ్ల శ్రీనివాసులు, ప్రభాకర్, నాగరాజు, నాగేంద్ర, KRM, ఆసుపత్రి సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు. సేవా ప్రమాదం మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రారంభించిన ప్రగతి సేవా సంస్థ సంవత్సరం 360 రోజుల నుండి దాదాపు 300 ప్రోగ్రాంలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ప్రతి నెల మాకు 3 పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరుతో డాక్టర్ హాస్పిటల్స్లో ఎప్పుడు కూడా ఒక బోర్డు ఉంటుంది 24/7 అని. అలాగే ఈ ప్రగతి సేవా సంస్థ కూడా 365/7 డేస్ ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. గూడూరులోనే నంబర్ 1 సంస్థగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు కార్యక్రమంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి పోషకాహారాన్ని పుష్కలంగా అందించేదానికి డాక్టర్ రోహిణమ్మ గారు, జనార్దన్ రెడ్డి గారి సహకారంతో మందికి ఎయిడ్స్ గ్రస్తులకు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరు మీద పౌష్టికాహారాన్ని 30 మందికి ప్రతి నెల, అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్ ఇది ప్రగతి సేవా సంస్థకి, ప్రతి నెల 30 మందికి మనం పౌష్టికాహారం అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా రోహిణి మేడం గారుల సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. వాళ్ళకి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని డాక్టర్లు ఇద్దరు దేవుళ్ళలాగా, అంటే మనకు సిఆర్ హాస్పిటల్ ఒక దేవాలయంలాగా మనందరికీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ప్రేమించి వాళ్ళకి పౌష్టికాహారం అందించడం చాలా ఆనందం. ఎందుకంటే
వీళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకున్న ఆల్మోస్ట్ ఇక్కడ గూడూరులో చాలామంది పేదగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఇది కొనుక్కోలేని స్థితి. వాళ్ళకి ఇది అందించడం చాలా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న సిఆర్ రెడ్డి వాళ్ళ రోహిణి జనార్దన్ గారి ఆరోగ్య సంజీవిని అనే పేరు మీద హెచ్ఐవితో జీవిస్తున్నటువంటి పేదరికంలో ఉన్న ఎవరైతే మందులు వాడుతూ ఉన్నారో వారికి ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది క్రమం తప్పకుండా మొదటి భాగంలో ఇవ్వడం అనేది మేము మర్చిపోయినప్పటికీ సారే గుర్తు చేస్తూ ఉంటారు. ఒకవేళ సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కానీ మీరు వచ్చి ఈ కార్యక్రమం చేసుకున్నామని మాకు తెలియజేస్తూ ఉంటారు. ఇలాంటి మంచి కార్యక్రమం మర్చిపోకుండా ప్రతి నెల చేస్తున్నటువంటి సహకారం అందిస్తున్నటువంటి డాక్టర్ రోహిణి మేడం గారు మరియు జనార్దన్ రెడ్డి సార్కి వాళ్ళ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మా నెల్లూరు నెట్వర్క్ ఆఫ్ పీపుల్ యూనిటీ చైర్మన్స్ తరఫున మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఉభయదాతలుగా మారు నరేందర్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा वरा नामेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా గూడూరులోని పటేల్ వీధిలో ఏర్పాటైన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఉపపీఠంలో నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. రవి, చంద్రుడు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం, దుర్గా త్రిశతి, లలిత అష్టోత్తరం, శక్తిమాల, రుద్రం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూలామంత్రం, శ్రీ మహాగణపతి అష్టశక్తుల మూలామంత్రం, మంత్రం సహిత హోమాలు వైభవంగా జరిగాయి. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,233 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 81,864 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,09,480 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 129 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 9న తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. ప్రజల సమస్యలు 15 రోజుల్లో పరిష్కరిస్తాం. సైదాపురం, మనుబోలులోని రెవెన్యూ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన తహసీల్దార్లు. రైతులకు యూరియా, ఎరువుల కొరత లేకుండా చూడాలి. చిల్లకూరులోని ఎంపీడీఓ, ఏఓ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన సిపిఐ నాయకులు. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.